Nobody can stop this flow. Hallelujah. 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 చూడండి, అందరికీ ప్రైజ్ లో. హల్లెలూయా. ఈ దినం సంఘములన్నిటి గురించి ప్రార్థన చేసుకోవడానికి హృదయాలను సిద్ధపరచుకుందాం. మొట్టమొదటిగా మనం ఆయన సన్నిధిలోనికి వచ్చేటప్పుడు మనల్ని మనం కడుక్కొని రావాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు. కనుక మొట్టమొదటిగా మనల్ని గురించి మనం ఆలోచన చేసుకొని మనల్ని మనం కడుక్కొని ఆయన సన్నిధిలోనికి వద్దాం. హృదయాలను కడుక్కుందాం, మనస్సును కడుక్కుందాం, తలంపులను కడుక్కుందాం. ఇదిగో వాక్యం అనే ఉదకం చేత మనల్ని మనం కడుక్కుందాం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుతాం. 27, 28 వచనాలు. ఒక నిమిషం. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 27, 28 వచనాలు. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమియూ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులనుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. ఇక్కడ చెప్పుతున్న మాటలు జాగ్రత్తగా చూద్దాం. ఏమంట? దేవుని సంకల్పమంతయు. పలుకుదాం ఆ మాట. అంటే దేవుడు ఏమేమి సంకల్పించారో, ఏమేమి ఉద్దేశించారో, అవన్నీ కూడా దేవుడు ఏమేం ప్లాన్ చేశారో అవన్నీ కూడా మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు. హల్లెలూయా. మీకు తెలియకుండా నేనేది దాయలేదు. పౌలు చెప్తున్నా ఆ లెవెల్ చూస్తున్నారా? ఎలా చెప్తున్నారు చూడండి. మీకు తెలుపకుండా నేనేమీ దాచలేదు. ఈరోజు ఒక ప్రార్థన చేద్దామా? తాను సంకల్పించిన దాన్ని ఆయన ముందుగానే తెలియచేసే దేవుడు. హల్లెలూయా. నేను చెప్పకుండా, నా ప్రవక్తలకి చెప్పకుండా నేనేమి చెయ్యనన్నారు. అటువంటి దేవుడు తాను చెయ్యనుద్దేశించిన కార్యములను ఏదో ఒక విధంగా ఆయన చూపిస్తారు, చెప్తారండి, చెప్తారు. దాన్ని మనం గ్రహించాలా. ఈరోజు ఇక్కడ ఒక మాటను చూస్తున్నాం మనం. మీకు తెలుపకుండా నేనేది దాచుకొనలేదు అని. ఇది పౌల్ సైడ్ నుంచి. ఇప్పుడు ప్రజల సైడ్ నుంచి ఒకసారి ఆలోచించండి. ఆయన చెప్పినది ప్రతిదీ కూడా వాళ్ళు విన్నారు, రిసీవ్ చేసుకున్నారని అర్థం. హల్లెలూయా. దేవుడు సంకల్పించిన దాని గురించి ఆశపడి వింటున్న జనంగా, ఆశపడి వింటున్న సంఘంగా ఉండాలి. చూడండి, ఒక శిరస్సు, ఒక బాడీ ఎలా పనిచేస్తాయి? శిరస్సు ఏమి చెప్పితే, ఏ ఇంపల్స్ ఇస్తే అవన్నీ కూడా బాడీ నెరవేర్చుకుంటూ వెళ్తాయి. శిరస్సు చెప్పిన ప్రతి దాన్ని కూడా సంఘం నెరవేర్చుకుంటూ వెళ్ళాలి. అప్పుడు శిరస్సు సంకల్పించిన సమస్తాన్ని కూడా ఈ శరీరం రిసీవ్ చేసుకునే విధంగా ఉండాలి కదా. శిరస్సుకి శరీరంకు కనెక్షన్ అలా ఉండాలి. ఆ నరాల్లో కనెక్షన్ అలా ఉండాలి.
అది ఇంటర్నల్గా చెప్తాయా, బయటకు వచ్చి ఇంపల్సెస్ చెప్పి శరీరం లోపలికి వెళ్తాయా? చెప్పండి. శరీరం నాకు శిరస్సు నుంచి అందుతున్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ లోపల డైరెక్ట్గా అందుతాయా, బయటికి ఎన్వైరన్మెంట్లోకి వచ్చి అందరు పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళి చెప్తాయా? హల్లెలూయా. ఎప్పుడైతే తండ్రితో మనం ఆ కనెక్షన్లో ఉంటామో, యేసు ప్రభుతో ఆ కనెక్షన్లో ఉంటామో, ఇదిగో ఆ ఇంపల్సెస్ అలా దొరుకుతూ ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు ఒకటే ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా? తాను సంకల్పించిన సమస్తమును చెప్పువారు కావాలి, దాన్ని రిసీవ్ చేసుకుంటున్న వారు కావాలి. ఈరోజు సంఘంలో అటువంటి ఒక రిలేషన్షిప్ మొత్తం ఎస్టాబ్లిష్ అవ్వాలని ప్రార్థన చేద్దాం. అపవాది కట్టిన గోడలని కూలిపోవాలని ప్రార్థన చేద్దాం. అందుకోండి ఎవరైనా ఈ విషయం గురించి ప్రార్థన. సంఘం గురించి చింత ఉందా? అయితే ప్రార్థన అందుకో. జీసస్ స్తోత్రమయ్యా. తండ్రి ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. యేసయ్యా, నీ సన్నిధిలోనికి వచ్చేటప్పుడు నా తండ్రి యేసయ్యా, మా హృదయమును, మా మనస్సును, మా తలంపులను, మా ఆలోచనలను ప్రతిదీ కూడా నా తండ్రి యేసయ్యా మేము కడుక్కొని నా తండ్రి యేసయ్యా అడుగు పెట్టు వారంగా మేము ఉండాలయ్యా. నా తండ్రి ప్రభువా యేసయ్యా, మీరు నా తండ్రి యేసయ్యా, మీరు మీ సంకల్పములు అన్నీ నా తండ్రి ఏది కూడా నా తండ్రి మాకు తెలియకుండా దాచకుండా చెయ్యను అని నా తండ్రి మీరు వాక్యం ద్వారా సెలవిస్తున్నారయ్యా. నా తండ్రి ప్రభువా యేసు రాజా, మీకే స్తోత్రంలయ్యా. అవునయ్యా, మీ ప్రవక్తల ద్వారా ప్రతిదీ నా తండ్రి ప్రభువా మీరు చూపించే దేవుడై ఉన్నారు. మీరు నా తండ్రి హెచ్చరించే దేవుడై ఉన్నారు. నా తండ్రి యేసయ్య, ఏ విధంగా నా తండ్రి మీరు చెప్పిన మాట నా తండ్రి యేసయ్య సంఘము నా తండ్రి నెరవేర్చుకుంటూ వెళ్ళాలో అదే విధంగా నా తండ్రి ప్రభువా, నా తండ్రి సార్వత్రిక సంఘముగా నా తండ్రి ప్రభువా చెవి కలిగిన ప్రతి ఒక్కరు మీ మాట విను వారుగా ఉండాలి. మీ మాట విని ప్రవర్తించు వారుగా ఉండాలి. ఏ విధంగా శరీరము చెప్పినది, శిరస్సు చెప్పినది శరీరము వినాలో నా తండ్రి యేసయ్య, మీరే మా శిరస్సు అయి ఉంటుండగా నా తండ్రి మేము మీ అవయవములై ఉంటుండగా నా తండ్రి ప్రతి ఇంపల్సెస్ నా తండ్రి ప్రభువ శరీరములోనే జరగాలని నా తండ్రి యేసయ్య మేము గ్రహించుచున్నామయ్యా. అవునయ్యా, మేము అనేక అవయవములై ఉంటుండగా నా తండ్రి ప్రభువ ఏక మనస్సుతో, ఏక హృదయంతో, ఏక తాత్పర్యంతో, ప్రేమ కలిగిన వరముగా నా తండ్రి ప్రభువ మీరు మాకు అప్పగించిన పనిని నా తండ్రి నమ్మకముతో, విశ్వాసముతో, నిరీక్షణతో నా తండ్రి ప్రభువ ఎక్కడ కూడా వెనక అడుగు వేయకుండా నా తండ్రి వేసే ప్రతి ఇన్స్ట్రక్షన్ ని తూచా తప్పకుండా మేము పాటించు వారంగా ఉండాలయ్యా. ఎస్ లార్డ్ అని నా తండ్రి ప్రభువ మమ్మల్ని మేము నా తండ్రి సమర్పించుకుంటూ మీరు ఇచ్చిన ప్రతి నా తండ్రి ప్రభు ఇన్స్ట్రక్షన్ ని మేము రిసీవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళు వారంగా ఉండాలి. వాక్యం ద్వారా మేము నా తండ్రి యేసయ్య క్షణక్షణం కడగబడుతూ నా తండ్రి ప్రభువ మా హృదయ ఆలోచనలన్నీ కూడా నా తండ్రి ప్రభువ యేసయ్య క్రిస్టల్ క్లియర్ గా మేము పెట్టుకోవటానికి కృప చూపుతున్న దైవం మా స్తోత్రం. ట్రాన్స్పరెంట్ గా నా తండ్రి ప్రభువ మేము జీవించడానికి సహాయం దయచేస్తున్న దైవం మా స్తోత్రం. నేడు నా తండ్రి ప్రభువ సార్వత్రిక సంఘం కొరకు మేము ప్రార్థన చేయుచుండగా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ నా తండ్రి యేసయ్య మీ ఇన్స్ట్రక్షన్ ని రిసీవ్ చేసుకునే విధంగా ఉండాలయ్యా. మీ స్వరమును విను వారంగా మేము ఉండాలయ్యా. మీలా నా తండ్రి మేము మార్చబడటానికి సహాయం దయచేయమని నా తండ్రి వేడుకుంటున్నామయ్యా. నా తండ్రి చెవి కలిగిన వారముగా నా తండ్రి ప్రభువ మేమందరము నా తండ్రి ప్రభువ యేసయ్య సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి
ప్రతి మాటను రిసీవ్ చేసుకొని నా తండ్రి ప్రభు యేసయ్య ఇంప్లిమెంట్ చేయటకు మీరే కృప చూపుతున్న తండ్రి యేసయ్య, మా జీవితంలో మార్చుకొని మీకు సమర్పించుకొని మా జీవితంలో అన్ని నా తండ్రి మీకు సరెండర్ చేయుటకు మీరే నా తండ్రి కృప చూపుతున్న తండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా యేసయ్య. మీకే వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రములయ్యా. చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించడానికి ఇష్టపడదాం. ప్రార్థనలో ఉన్న శక్తి అది ఎంత అని ప్రార్థించువారు అనుభవిస్తూ ఉంటారు. ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఈ వాక్య భాగాల్ని మనం బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకుందాం, జీర్ణించుకుందాం. ఆమేన్. దాని ప్రకారం ప్రార్థించుకుందాం, దాని ప్రకారం పని చేద్దాం. ఎంతమంది రెడీగా ఉన్నారు పని చేయడానికి? హల్లెలూయా. రెడీ అన్న వాళ్ళు నేను రెడీ అని చెప్పండి. ఆమేన్. మ్యూట్లు తీసి చెప్పాలి, నేను రెడీ అని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. రండి వెళ్దాం. ఈ వచనాలు మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి, దేవుడట సంకల్పించిన సమస్తమును కూడా పౌలు అక్కడ తెలుపకుండా ఏమీ దాచలేదట, దాచుకొనలేదట. రెండవది, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. పరిశుద్ధాత్మ మిమ్మల్ని నియమించిన ఏరియా, మీ మందను గురించి మిమ్మును గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. ఇవి ఈరోజు ఇన్స్ట్రక్షన్స్. ఒకటి, ఆయన ఇచ్చినది ఏదీ దాచుకొనకుండా మందకు చెప్పాలి. మంద కూడా ఎలా ఉండాలి? ఒక మాట చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చదవండి. 29వ వచనము. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు మాత్రమే వింటాడు. సో సంకల్పించిన సమస్తము ఆయన చెప్పడానికి రెడీయే, కానీ వినడానికి సంఘం సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన ఎన్నో చెప్పాలని ఉంటారండి. ఆయన ఎన్నో గ్రహింపలేని గూఢమైన సంగతులు చెప్పాలని, తాను సంకల్పించిన సమస్తము తన ప్రజలతో చెప్పాలని ఆశతో ఉన్న ప్రభు. హల్లెలూయా. తాను చెప్తున్న దానిని ఎవరు వింటారు? సంఘములు. ఏ సంఘానికైతే చెవి ఉందో ఆ సంఘం మాత్రమే వింటారు. ఎవరు విని దాని ప్రకారం బ్రతుకుతారో వారే బండ మీద కడుతున్న ఇల్లు. వింటారు కానీ చెయ్యరు. వాళ్ళు ఇసుక మీద కడుతున్న ఇల్లు. ఈరోజు మన సబ్జెక్ట్ అది కాదు, కానీ సంఘములన్నిటికీ కూడా ఆయన సంకల్పించినది చేరవేయుటకు నువ్వు సిద్ధమా? సిద్ధమే అని చెప్పండి అమ్మా. హల్లెలూయా. సిద్ధమే అని చెప్పండి. హల్లెలూయా. రండి, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం
మొదటి వచనం నుండి చదువుదాం. ఆ అల్లరి అణిగిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరెను. ఒకే ఏరియాలో ఉండెను అని ఉందా? చెప్పరే. లేదు, ఆ ఉన్న ఏరియా నుంచి మాసిదోనియాకు బయలుదేరాడట. మంచిది. బయలుదేరిన తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ ప్రదేశముల యందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. ముందు ఎక్కడ చూసాము? ఏ ప్రదేశం చూసాం? మాసిదోనియా ప్రదేశంకు వెళ్ళారు. అక్కడ ఏం చేశారు? హెచ్చరించారు. ముందు శిష్యులను పిలిచారే, అక్కడ ఏం చేశారు? తన శిష్యులను పిలిపించి ఏం చెప్పారు? హెచ్చరించారు. మొదటి వచనంలో ఏం చేశారు? హెచ్చరించారు. తర్వాత ఏం చేశారు? మాసిదోనియాకు వచ్చి ఏం చేశారు? హెచ్చరించారు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? గ్రీసునకు వెళ్ళారు. గ్రీసు దగ్గర చూడండి, అతడు అక్కడ 3 నెలలు గడిపి ఓడ ఎక్కి సిరియాకు వెళ్ళవలనని ఉండగా అతని విషయమై యూదులు కుట్ర చేయుచున్నందున మాసిదోనియా మీదుగా తిరిగి రావాలని నిశ్చయించుకొని. ఈ యూదులు ఎక్కడికి వెళ్ళినా ఉంటారండి. ఈ యూదుల సోర్స్ ఏంటో తెలుసా? యూదులు కాక యూదులమని చెప్పుకుంటున్న సాతాను సమాజపు వారు. ఎవరు వీరు? వీళ్ళని పంపింది ఎవరు అండి? చూడండి, అందరూ సైనికులే. అందరూ సైనికులే. చెప్పండి, అందరూ సైనికులే. ఏ దేశం పంపించిందనే దాని మీద వారి యుద్ధం ఉంటుంది. ఆర్మీ ఫోర్స్లో అందరి మనస్తత్వం ఒకలాగే ఉంటుంది. తాను పంపబడిన వారికి నమ్మకంగా వారు ఉంటారు. తాను ఎక్కడి నుంచి వచ్చాడో వాళ్ళకి నమ్మకంగా వాళ్ళు ఉంటారు. నయానో భయానో. ఇప్పుడు ఈ యూదులు ఎక్కడి నుంచి పంపించబడ్డారంటే అపవాది యుద్ధ నుండి పంపబడ్డారు. ఎందుకంటే నువ్వు ఎవరి చిత్తం నెరవేరిస్తే నువ్వు వాళ్ళ బిడ్డ. ఆ మాట చెప్పండి. నేను ఎవరి చిత్తం నెరవేరిస్తే నేను వాళ్ళ బిడ్డ అని. నువ్వు ఎవరిని నమ్మితే వారి చిత్తాన్ని నెరవేరుస్తావు. నువ్వు నీ పరలోకమందున్న తండ్రి చిత్తం నెరవేరుస్తున్నావా? నువ్వు ఆయన బిడ్డ. నువ్వు ఆయన నమ్మావా? ఆయన బిడ్డ. ఆయన బిడ్డ కాబట్టి, ఆయన వారసుడు కాబట్టి ఆయన పనులే నువ్వు చేస్తావు. ఆయన చెప్పిందే నువ్వు చేస్తావు. ఇది యూనివర్సల్ లా. ఇది ఎవరు మార్చలేరు. వింటున్నారా? ఒక మాట గుర్తు చేయనా? అందుకే యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు ఉన్న పరిసయ్యులకు కానీ అక్కడ ఉన్న వారికి కానీ కోపం వచ్చింది. ఎందుకు? నేను మా తండ్రి నాకు చెప్పినవి నేను చెప్తున్నాను, నాకు చూపించినవి నేను మీకు చెప్తున్నాను. భూ సంబంధమైన విషయాలు మీకు చెప్తుంటే మీకు అర్థం కావట్లేదు, కానీ పర సంబంధమైన విషయాలు మీకు చెప్పినప్పుడు మీకు ఎప్పుడు అర్థమవుతాయి అని చెప్పి పలుకుతున్న సమయం వారికి కోపం వచ్చింది. ఏమని? ఎందుకని? పరలోకమందున్న తండ్రిని నీ తండ్రి అంటున్నావు, మరి మేమెవరు కుమారులము, మేమెవరు పిల్లలము, మేము అబ్రహాం సంతానం కాదా అని వారికి కోపం వచ్చింది. వెంటనే యేసుప్రభు చెప్పిన మాట, మీరు అబ్రహాం సంతానం అయితే అబ్రహాం చేసిన క్రియలు మీరు చేసేవారు. మీరు అబ్రహాం సంతానం కాదు. మీరు అబద్ధంనకు జనకుడైన అపవాది సంబంధులుగానే మీరు బిహేవ్ చేస్తున్నారు. వాని చిత్తం అంతా కూడా మీరు నెరవేరుస్తున్నారు. సో మీ ఎవరి కుమారులు? అబద్ధికుని కుమారులు. మీరు ఎవరి కుమారులు? అపవాదికు సంబంధులు అని చెప్పినప్పుడు వారికి పిచ్చి కోపం వచ్చిందండి. యేసయ్యను తిరస్కరించారు. హెచ్చరికలు అలాగే ఉంటాయి. ఎంతమందికి అర్థమవుతుంది? హెచ్చరికలు అలాగే ఉంటాయి. ఈరోజు మనం ఎవరో మనం తెలుసుకోవాలి అంటే మనం ఎవరి చిత్తం నెరవేరుస్తున్నామో మన
క్రియల్ని బట్టి, మన ఆలోచనల్ని బట్టి, మన మన చింతల్ని బట్టి మనకి అర్థమైపోతుంది మనం ఎవరి పిల్లలమో. అబ్రహాము సంతానమే అయినప్పటికీ కూడా ఆనాడు ఉన్న యూదుల్ని, ఇశ్రాయేలీల్ని బాప్తిజం ఇచ్చిన యోహాను పిలిచిన పిలుపు సర్ప సంతానమా. యేసు ప్రభు పిలిచిన పిలుపు సర్పములారా. ఎవరి చిత్తం నెరవేర్చడానికి వారు పూనుకుని కదులుతున్నారో వారిని బట్టే పిలువబడుతుంది, పేరు పెట్టబడుతుంది. ఈరోజు ఒక ప్రార్థన చేస్తున్నావు కదా, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగనో అలాగనే భూమి అందును నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేస్తున్నావే. మరి ఆయన చిత్తం నెరవేర్చడానికి నువ్వు కదులుతున్నావా? ఆయన చిత్తం నెరవేర్చబడడానికి కదలాలి అంటే మొట్టమొదటిగా ఏం చేయాలి? ఆయన చిత్తం ఏమిటో నీకు అర్థం అవ్వాలి. ఆయన సంకల్పించిన సమస్తమును కూడా నేను మీకు చెప్పకుండా ఆగలేదు, ఏది దాచుకొనలేదు అంటున్నారండి పౌలు. ఆయన చిత్తమును మొత్తం చెప్పుతున్న వారిగా సేవకులు ఉండాలని ప్రార్థన చేద్దాం. ఆయన చిత్తం మొత్తం తెలుసుకోవాలి అని ఆశతో ఉన్న సంఘములుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. చెవులు వారికి కావాలి అని ప్రార్థన చేద్దాం. ఎంత చెప్పుతున్నా పెడచెవును పెడుతున్న సంఘముగా ఉండకూడదని ప్రార్థన చేద్దాం. సంఘములన్నిటి గురించి అటువంటి ప్రార్థన చేద్దాం. ఇవి పాయింట్స్గా పెట్టుకోండి. మనం ప్రేయర్ పాయింట్స్ చేసే సమయం వాటిని పాయింట్స్గా చేయాలి. ఆమేన్. ఇక మనం ముందుకు వెళ్దాం. వెళ్ళిన ప్రతి ఏరియాలోని కూడా పౌలు గారు హెచ్చరించినట్టుగా చూస్తున్నాం. వెళ్ళిన ప్రతి ఏరియాలో పౌలు ఏం చేస్తున్నాడు? సూదింగా మాట్లాడట్లా, బ్రెడ్ బటర్ జామ్ వేసి పామట్లా. ఈ కాలంలో హెచ్చరించే సేవకులు వద్దు. సేవకులు కూడా హెచ్చరించడానికి భయపడిపోతున్నారు. ఎందుకు? సంఘం వదిలి వెళ్ళిపోతారేమో అని. ఎక్కడికి వెళ్తారండి? సంఘం అయితే నీ ఒంటిలోనే ఉన్న భాగం నోరు, దాన్ని కంపును బట్టి దాన్ని పేస్ట్ వేసి తోమట్లేదు. ఎక్కడికి వెళ్తుందా నోరు? బాబోయ్ నన్ను తోమేస్తున్నారు, బాబోయ్ నన్ను గీకేస్తున్నారు అని చెప్పి ఎక్కడికి పారిపోతుందా? చెప్పండి. సంఘంలో అవయవాలైతే నిలిచి ఉంటాయి. ఆమేనన్రే. లోపల నుండి ఆ ఫీల్ వస్తే ఎవరు చెప్పాలండి ఆమేననాలని? అవి అవయవాలైతే నిలిచి ఉంటాయి. చెప్పండి ఆ మాట. ఆమేన్. హెచ్చరిక లేకుండా ఎలా? తోమడం లేకుండా ఎలా? నువ్వు ఒక రెసిపీ చేయాలంటేనే దాన్ని కడుగుతావు, తోముతావు. ఒక రెసిపీ చేయాలంటేనే దాని తోలు తీస్తావు, చెక్కు తీస్తావు. ప్రత్యక్ష గుడారంలో కూడా అంతే కదా. చెక్కు తీయకుండా బెరడుతో ఒక్క తుమ్మకర్ర చూపించండి, పనికొస్తుందా? లేదే. శరీర క్రియలను చెక్కాలి అంటే హెచ్చరికలు కావాలి. హల్లెలూయా. మట్టి శరీరం యొక్క ఆశలు కొంచెమున్నా అపవాది దూరుతాడు. చిన్న కన్నం చాలు ఆ పాముకి, ఆ సర్ప వేషాలకు. చిన్న కన్నం చాలమ్మా. నీ చిన్న లోకం మీద ఉన్న చిన్న డిజైర్ చాలు, చిన్న ఆశ చాలు, దూరిపోతాడు అపవాది. అవన్నీ ఎప్పటికప్పుడు తీసివేసే బాధ్యత సంఘ అధ్యక్షులకు ఉంది. మంద విషయమై జాగ్రత్త పడడం సంఘ అధ్యక్షునికి ఉంది. ఒక్కొక్క పట్టణం తిరుగుతున్నప్పుడు నువ్వు సంపాదించుకోవడానికి కాదు తిరగాల్సింది. ఒక్కొక్క పట్టణం తిరుగుతున్నప్పుడు పౌలు అక్కడి నుంచి లాభం పొందుకోవడానికి తిరగట్లా, హెచ్చరించడానికి తిరుగుతున్నాడు. హల్లెలూయా. ప్రయాణం చేస్తున్నారా ఈరోజు? ఆమేన్.
ఈ యాంగిల్లో ప్రయాణంకు సిద్ధమేనా? ఆమేన్. అలాగైతే నువ్వు అడుగు పెడుతున్న ప్రతి ఒక్క పట్టణమునకు హెచ్చరికలు దొరుకుతాయి. ఆమేన్ అని చెప్పండి. కుట్రలు చేసే యూదులు కూడా కదులుతూనే ఉంటారు. భయపడద్దు. సాతాను సమాజపు వారి నుండి వస్తున్న ఇటువంటి కుట్ర చేసే యూదులు గుర్తుపట్టు. వారి నుంచి ఎలా తప్పించుకోవాలో దేవుడు ఆల్రెడీ ప్లాన్ చేశారు. ఎందుకు? యుద్ధం ఎవరిది? యెహోవాది. హల్లెలూయా. ఇంకా చూడండి, ఇంకా మనం మెయిన్ ఏరియాకి వెళ్తున్నాం రండి. మరియు 4వ వచనం, పుర్రు కుమారుడును బెరయా పట్టణస్థుడునైన సోపత్రును తెసలోనికేయుల్లో అరిస్తార్కును సెకుందును దెర్బే పట్టణస్థుడైన గాయియును తిమోతియును ఆసియా దేశస్థులైన తుకికు త్రోఫిమును అతనితో కూడా వచ్చిరి. ఎవరితో కూడా వచ్చిరి? పౌలుతో కూడా వచ్చిరి. వీరందరూ ఎక్కడెక్కడి నుంచి? దేశ దేశాల నుంచి కదిలొచ్చారంట. హల్లెలూయా. మీరు కొంచెం ఆలోచించండి. 2000 సంవత్సరాల క్రితం చెప్పండి అన్నమాట. అమ్మా 2000 సంవత్సరాల క్రితం ఫ్లైట్లు ఉన్నాయా? కార్లు ఉన్నాయా? బస్సులు, ట్రైన్లు, పోనీ బైక్, ఇంకా ఎక్కువ మాట్లాడితే సైకిలు, ఏది లేకుండా ఇన్ని దేశాల నుండి ఎలా కదిలొచ్చారు? ఇంతమంది కలిసి పౌలుతో పరుగులు పెడుతుంటే ఒక్కొక్క పట్టణం, ఒక్కొక్క దేశం పట్టబడకపోతే ఇంకేమవుతుందండి? సీ ద డెడికేషన్. ఒక్కొక్కరికి ఉన్న డెడికేషన్ చూడండి. దెర్బే పట్టణస్థుడైన గాయి, తిమోతి, ఆసియా దేశస్థుల్లో నుంచి ఎవరు? తుకికు, త్రోఫిము. ఇలా ఒక్కొక్క పట్టణం నుంచి 2 ముగ్గురేసి ఒక్కొక్కరు, ఇంకా చెప్పని వారు ఇంకెంతమంది ఉన్నారో పౌలుతో కలిసి ప్రయాణంలో వెళ్ళారండి. ఈరోజు నేను ప్రార్థన చేద్దాం. మనం ఒక్కొక్క పట్టణం నాకు కదులుతున్నప్పుడు ఒక్కొక్క పట్టణం నుంచి ఇలా అనేకులు కదిలి రావాలని ప్రార్థన చేద్దామా? కమన్, ప్రార్థన చేయండి ఎవరైనా. థ్యాంక్ యూ జీసస్. తండ్రి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. సర్వశక్తి మంతుడవై ఉన్న దైవమా మీకే స్తోత్రములయ్యా. నా తండ్రి యేసయ్యా, మీ చిత్తము నెరవేర్చువారుగా నా తండ్రి ప్రభువా, నా తండ్రి మా సేవకులు ఉండాలయ్యా. నా తండ్రి మీ కొరకు పరుగులు తీయువారుగా నా తండ్రి యేసయ్యా ప్రతి ఒక్కరు పరిగెత్తుటకు కృప చూపించండి అయ్యా. నా తండ్రి యేసయ్యా, అలాగే సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ కూడా నా తండ్రి మీ సత్య వాక్యమును రిసీవ్ చేసుకుని నా తండ్రి యేసయ్యా పాటించి నా తండ్రి ప్రభువా యేసయ్యా మీలో ఎదగటానికి కృప చూపించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి ప్రభువా. నా తండ్రి ప్రభువా యేసయ్యా, ప్రతి దైవజనుడు నా తండ్రి ప్రభువా బ్రెడ్ అండ్ జామ్ మెసేజెస్ చెప్పు వారముగా ఉండగా నా తండ్రి ప్రభువా దేవుడి దగ్గర నుండి ఆయన సన్నిధి గడప యొద్ద నుండి వెలువడుతున్న ఆ జీవ జలముతో నింపబడిన వారే ఒక రోషముతో, ఒక పౌరుషంతో సత్య సువార్తను నా తండ్రి ప్రకటించు వారుగా ఉండటానికి సహాయం దయచేయండి. ఎక్కడ కూడా భయపడే వారుగా ఉండక నా తండ్రి ప్రభువా సత్యమును నా తండ్రి యేసయ్యా ఉన్నది ఉన్నట్టు నా తండ్రి యేసయ్యా ప్రకటించడానికి సహాయం దయచేయండి ప్రభువా. తండ్రి ఎక్కడ కూడా వారు కాంప్రమైజ్ అవ్వకుండా నా తండ్రి ప్రభువా మీ కొరకు జీవించువారుగా నా తండ్రి సత్య వాక్యమును నా తండ్రి యేసయ్యా నా తండ్రి ప్రభు ప్రకటించువారుగా ఉండాలయ్యా. నా తండ్రి వారు ఎక్కడ అడుగు పెట్టితే అక్కడ నా తండ్రి ఆ స్థలం, నా తండ్రి ఆ జనులు, నా తండ్రి ఆ జనాంగం నా తండ్రి మీ సొంతం అవ్వును గాక అని ప్రార్థన చేయించున్నాను తండ్రి ప్రభువా. తండ్రి యేసయ్యా మీ దగ్గర నుండి వస్తున్న ఆ ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా దైవజనులు
సీరియస్ గా తీసుకొని నా తండ్రి ఆ సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ని నా తండ్రి ఏసయ్య జనులకు అందరికీ నా తండ్రి ఏసయ్య ప్రకటించుటకు కృప చూపించండి అయ్యా. పౌలు గారు నా తండ్రి ప్రభువ ఒక రోషంతో నా తండ్రి ఏసయ్య మీ కొరకు పరుగులు తీసిన విధాన్ని బట్టి మీకే స్తోత్రములయ్యా. అవునయ్యా, పౌలు గారు ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి నా తండ్రి ఏసయ్య మీ సత్య సువార్తను నా తండ్రి ఏసయ్య సీరియస్ గానే నా తండ్రి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ వెళ్ళారయ్యా. అవునయ్యా, నా తండ్రి ఏసయ్య పౌలు గారు కదులుతున్నప్పుడు ఒక్కొక్క పట్టణం నుండి అనేక మంది నా తండ్రి ప్రభువ ఏసయ్య పౌలు గారితో కలిసి ప్రయాణం చేశారయ్యా. ఆ కాలంలో నా తండ్రి ఎటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేకపోయినా నా తండ్రి ప్రభువ మీ కొరకు సత్య వాక్యము కొరకు నా తండ్రి ప్రభువ ఒక జీల్ తో ఒక నా తండ్రి ప్రభువ ఏసయ్య ఒక అంబిషన్ తో నా తండ్రి ప్రభువ ఏసయ్య ఒక తృష్ణతో నా తండ్రి ప్రభువ వాళ్ళు నా తండ్రి పరుగులు తీశారయ్యా. నా తండ్రి నేడు నా తండ్రి సార్వత్రిక సంఘమును బట్టి ప్రార్థన చేయించిన తండ్రి ఏసయ్య మా దైవజనులను అందరినీ బట్టి ప్రార్థన చేయించిన వారు అపోస్తులు కావచ్చు, ప్రవక్తలు కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, నా తండ్రి ప్రభువ ఏసయ్య ఏ డినామినేషన్ అయినా కావచ్చు నా తండ్రి ప్రభువ. కానీ ఏ డినామినేషన్ నా తండ్రి ప్రభువ ఏసయ్య వాళ్ళకి అడ్డంగా ఉండకుండా నా తండ్రి ప్రభువ ఏసయ్య కేవలం వాక్యం 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 సత్య వాక్యం అని నా తండ్రి ప్రభువ ఏసయ్య నా తండ్రి వాళ్ళు పరుగులు తీయటానికి కృప చూపించండి అయ్యా. ఏది కూడా అపవాది యొక్క ప్లాన్స్ నా తండ్రి వారు ఎవరిని కూడా నా తండ్రి అడ్డుపరచడానికి వీల్లేదు ప్రభువ. నా తండ్రి ఏసయ్య దైవజనులు కదులుతుంటే సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ వారి కొరకు ప్రార్థన చేయి బిడ్డగా నా తండ్రి ప్రభువ ఏసయ్య ఎడతెగక ప్రార్థనలు చేయి వారుగా ఉండటానికి కృప చూపించమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. మా దైవజనులందరూ కూడా నా తండ్రి ఎక్కడ కూడా ఒక్క స్టెప్ కూడా వెనక్కి వేయకుండా నా తండ్రి ప్రభువ ముందుకు నా తండ్రి ప్రభువ ఏసయ్య పరుగులు తీయటానికి కృప చూపించమని, శక్తినివ్వమని, బలమునివ్వమని, జ్ఞానమునివ్వమని, వివేచనివ్వమని, నా తండ్రి ధైర్యమునివ్వమని నా తండ్రి ఏసయ్య ప్రార్థన చేయించున్నాం తండ్రి ఏసయ్య. ప్రతి బిడ్డని నా తండ్రి ఏసయ్య మీరు నా తండ్రి పరుగులు పెట్టిస్తున్నందుకు స్తోత్రములు చెల్లించుకుంటాం. సంఘంలో ప్రతి బిడ్డ చెవి కలిగిన వాడుగా నా తండ్రి చెవి యొగ్గి నా తండ్రి సత్యవాక్యమును రిసీవ్ చేసుకొని నా తండ్రి ఏసయ్య ప్రతి ఒక్కరు వారి జీవితములను నా తండ్రి సరి చేసుకున్నట్టుకు కృప చూపించమని వేడుకొంచున్నాం. మీరే ప్రతి ఒక్కరిని మమ్మల్ని అందరినీ కూడా బలపరుస్తున్నందుకు నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువ. మా చిన్ని ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా చూడండి ఇంకా ఎలా ఉందట. 5వ వచనం చదవండి. వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకొని ఉండిరి. హల్లెలూయా. వీరందరికీ ఇది ఎలా సాధ్యమైందో తెలుసా? వెళ్ళండి ముందుగా అని చెప్తే వెళ్ళేవారు ఉన్నారు గనుక. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? వీరట ముందుగానే వెళ్ళిపోయారంట. పౌలు రావాలి అప్పుడే మేము వస్తాం అనలా. చెప్పండి అన్నమాట. మీరు ముందుగా వెళ్ళండి అని మరి ఇన్స్ట్రక్షన్ వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నేను అనుకుంటున్నాను ఎప్పుడు ఒక స్వరం వినబడితే రెడీగా ఉండేవాళ్ళు. సిద్ధ మనస్సు అనే కాళ్ళకి జోళ్ళతో రెడీగా ఉండేవాళ్ళు అనిపిస్తుంది. హల్లెలూయా. మరి చూడండి, వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకుని ఉండిరి. ఇంకా పులియని రొట్టెల దినములైన తర్వాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. 7 + 5 ఎంత? అంటే 12 దినములు వారు తిరుగుతూనే ఉన్నారు కదా. అంటే ఏ ప్రాంతంలో తిరగడానికైనా, ఎక్కడికి వెళ్ళడానికైనా వారు వెనుకాడలేదు. మనం ఒక 12 దినాలు మనం అందరం కలిసి వెళ్ళాలంటే ఆలోచించండి. రెడీయా మీరు? ఆమేన్. అయితే గెట్ రెడీ. ఆమేన్.
ఆమెన్. ఆలోచించండి. ఒక్కొక్క పట్టణానికి వెళ్ళడానికి ఒక్క రోజు 2 రోజులు అయితే ప్రయాణం మనకి ఎంత లగేజ్ అవసరం, ఎంత ఆలోచనలు అవసరం, ఎంత ప్లానింగ్ అవసరం. ఆ! ఎలా కదిలారండి ఆ దినాల్లో వాళ్ళు. అండ్ వాళ్ళ డెడికేషన్ ఒకసారి ఆలోచించండి. ఒక పట్టణానికి పౌలొస్తున్నారు అంటే అంతకంటే ముందే వాళ్ళందరూ అక్కడ వెళ్ళి వెయిట్ చేసి 5 దినాలు వాళ్ళక్కడ వచ్చి అక్కడ మళ్ళీ 7 దినాలు అందరూ కలిసి గడిపి మళ్ళీ అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వాళ్ళు కదిలిన విధానమే వేరు. నీకు ఆది అపోస్తలుల యొక్క ఉద్యమం కావాలంటే మరి ఆది అపోస్తలుల ప్రయాణం ప్రయాస కూడా కావాలి కదా నాన్న. హలో, కావాలా వద్దా చెప్పండి. మరి మన వంతు మనం ఏమి ప్రయాస పడుతున్నాం చెప్పండి. మన వంతు మనం ఎంత ఎఫర్ట్స్ ఇస్తున్నామో చెప్పండి. ప్రార్థించుకోవాల్సిన అవసరత ఉందా లేదా? టార్టాయిస్ కూడా ఉన్న స్థలం నుంచి కదిలి ఎన్నో ప్రాంతాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. మనం మాత్రం కదలడానికే కష్టం. పరిస్థితుల్లో మార్పులు వచ్చునుగాక. ఆమేన్. 4వ వచనంలో చెప్పబడినట్లుగా ఒక్కొక్క పట్టణంలో నుంచి కొంతమంది ఇదిగో ఇలా ఒక్కొక్క పట్టణంకు వెళ్ళడానికి తమలో తాము తీర్మానములు చేసుకొని సిద్ధమై ఉండుదురుగాక. ఆమేన్. కలిసి ప్రయాణం కొరకు సిద్ధమవుదాం. ఇది ఈరోజు వస్తున్న మాట కాదండి. 2018 కదక్క జ్ఞానక్క, 2018, 19 ఆ టైంలోనే ప్రభు మనకి ప్రవచనాత్మకంగా ఇచ్చిన మాట కదా. ఫాస్టింగ్ ప్రేయర్స్ అప్పుడు ఏమని చెప్పారు తెలుసా అండి? వినండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన వారికి తెలియదు కనుక చెప్తున్నాను. మనం కలిసి పట్టణాలు వెళ్ళబోతున్నామని చెప్పారు. ఆమేన్. మరి రానున్న దినాల్లో ప్రభు ఎలా నడిపిస్తే అలా నడుద్దాం. కానీ ఈరోజు మాత్రం హృదయాల్ని మొట్టమొదటిగా మనం సిద్ధపరచుకుందాం. రెండవది సంఘములన్నిటి గురించి ప్రార్థనలు కూడా చేద్దాం. సంఘముల గురించి ఈరోజు ఏమేం ప్రార్థన చేయాలో మనం ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నాం, అవన్నీ చేద్దాం. రానున్న కాలంలో మన ప్రయాణాల కొరకు కావలసిన ప్రతి వసతి కొరకు, ప్రతి ప్రయాణం కొరకు, సిద్ధపాటు కొరకు, ప్రజల కొరకు, పట్టణస్థుల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అంతేకాదు సంఘములన్నిటి గురించి ప్రార్థన చేద్దాం. ఈరోజు ఇట్టి ప్రార్థన కొరకు నువ్వు సిద్ధమా? అయితే ఎందుకు ఆలస్యం? అక్క పాయింట్స్ ఇచ్చేటప్పుడు నేను ప్రార్థన చేస్తానని త్వరపడి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయడానికి సిద్ధపడండి. అక్క